మరో జన్మభూమి కమిటీల మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ మారనుందా? నాడు జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం, నేడు వాలంటీర్లు కూడా అంతేనా? చంద్రబాబు పుట్టిమించిన జన్మభూమి కమిటీలు అదే మాదిరిగా జగన్ను కూడా వాలంటీర్ వ్యవస్థ ముంచనుందా? పెత్తనం అంతా వాలంటీర్లదేనా? ఇక స్థానిక నాయకులు చేసేది ఏముంది? వాలంటీర్ల వ్యవస్థతో ఫ్యాన్ రెక్కలు విరగనున్నాయా? రెండు 2019 ఎన్నికల్లో కళ్ళలో కూడా ఊహించని మెజారిటీ వైసీపీకి వచ్చింది. ఆంధ్ర ఓటర్లు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీకి కట్టబెట్టారు. ఈ అతి మెజారిటీ చూసి వైసీపీ ప్రభుత్వం జబ్బలు చరిచింది. ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ అనే ఒక మధ్య మార్గ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడానికి వాలంటీర్లు తోడ్పడుతారని నాడు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా పరిపాలన క్షేత్రస్థాయికి తీసుకురావాలని గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాదాపు 10 రకాల ఉద్యోగులను నియమించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థకు సచివాలయ వ్యవస్థకు మధ్య అధికారాలలో విభేదాలు పొడచూపాయి. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పోటీ పరీక్ష ద్వారా నియమించబడినవారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు, స్వచ్ఛందంగా పనిచేయడానికి నియమించినవారు. వారి సేవలకు పారితోషికమిస్తారంతే, కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి వీళ్లే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో వాలంటీర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. మరోవైపు అన్ని పనులు వాలంటీర్లు చక్కబెట్టేటప్పుడు మాకు ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి ఉండదని నేతలు వాపోతున్నారు. గతంలో తెలుగుదేశం పాలనలో కూడా జన్మభూమి కమిటీల పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించాయి. దీనిపై నాడు చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి జన్మభూమి కమిటీలు కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో కూడా వాలంటీర్లు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇటీవల వాలంటీర్ల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో జన్మభూమి కమిటీలు తెలుగుదేశం ఓడిపోవడానికి కారణమైనట్లు, అదేవిధంగా నేడు వాలంటీర్లు వైసీపీ ఓడిపోవడానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థతో ప్రజలు ఎవరూ తమ వద్దకు రావడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏదన్నా సంక్షేమ పథకాలు కావాలంటే ప్రజలు గతంలో స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయించేవారు. దీంతో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఎమ్మెల్యేలకు ఏర్పడేది. నేడు ఆ పరిస్థితి కనబడడం లేదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. వాలంటీర్లు గడప గడపకు వచ్చి సంక్షేమ వారధులుగా మారడంతో ప్రజాప్రతినిధులకు చాలా వరకు పని లేకుండా పోయింది. ఒకప్పుడు పథకాలు కావాలంటూ జనం మా చుట్టూ తిరిగేవారు, ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నారు అంటూ ఇటీవల సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నాయకులంతా గెలుపు ఓటములను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. 2019 తర్వాత జరిగిన దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయడంలో నాయకుల్లో ఓ రకమైన ధీమా వచ్చేసింది. అధిష్టానం చెబుతుంది మేం పాటిస్తామనే ధోరణిలో వాళ్ళంతా ఉన్నారు. అది జగన్ మీద నమ్మకము, పాలనలో పార్టీలో తమ నిర్ణయాలతో ప్రమేయం లేదనే నిర్లిప్తతో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మేనిఫెస్టో అమలే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా అడుగులు వేశారు జగన్. తన హామీలకు తగ్గట్లుగా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను నెలకొల్పారు. సంక్షేమ పథకాల అమలులో దళారులకు చోటు లేకుండా ఉండాలని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల అరాచకంతో విసిగిపోయిన లబ్ధిదారులకు ఇది ఎంతో ఉపయోగపడాలని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే జన్మభూమి కమిటీ సభ్యులలాగే వాలంటీర్ల పెత్తనం కూడా పెరిగిపోయింది.
కొంతమంది వాలంటీర్లు నేరాలకు పాల్పడుతుండటంతో అది వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తోంది. అయితే జగన్ మాత్రం వాలంటీర్ వ్యవస్థతో మరోమారు గెలుపు సాధించాలని చూస్తున్నారు. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయానికి వాలంటీర్లు గడప గడపకు వెళ్లి చేసిన కృషిగానే పరిగణిస్తోంది. మరోవైపు వాలంటీర్లు సచివాలయాలలో జనానికి ప్రభుత్వం చేరువ అవుతుండటంతో ప్రజాప్రతినిధులంతా నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కూడా వారి ప్రమేయం ఉండడం లేదనే వాదన నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ స్థాయి నాయకుడైనా హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తేనే మీడియాతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అజెండా కూడా పైనుంచే వస్తుంది. ప్రతిపక్షం మీద వెచ్చుకుపడ్డానికి తప్ప మంత్రులకు సైతం ఎలాంటి ఇతరత్రా హక్కులు లేవని వైసీపీకి చెందిన నాయకులు చెప్పుకుంటున్నారు. గడప గడపకు వైసీపీ అని ఎమ్మెల్యేలు తిరుగుతున్నా, సాధికార యాత్ర అని బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు బస్సు యాత్రలు చేస్తున్నా అధిష్టానం ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. తాము కేవలం నిమిత్త మాత్రులమేనని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తమకు ఎలాంటి సంబంధం లేదని వారంతా భావిస్తున్నట్టు సమాచారం. 2019 వరకు జగన్ కోసం కష్టపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా మోయడానికి చాలామంది కార్యకర్తలు సిద్ధంగా లేరని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ పార్టీ ఓడిపోయినా తమ బాధ్యత కాదని తప్పుకునేందుకు నేతలకు వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈసారి ఎన్నికలపై వైసీపీ క్యాడర్ కానీ, నాయకులు కానీ ఎటువంటి ఆశలు కానీ, టెన్షన్ కానీ లేవు. తాము ఓడినా చేయగలిగేదేమీ లేదని, అంతా వాలంటీర్లే చేశారని చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. పోయినసారి టీడీపీ ఓటమి పాలైనప్పుడు కూడా నేతలు ఆ నెపాన్ని జన్మభూమి కమిటీపై వేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి పాలైతే ఆ నెపాన్ని వాలంటీర్లపై వేయడానికి వైసీపీ నేతలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. వాళ్లను కాదని ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకుంటే అసలుకే ఎసరు రావడం ఖాయం. అప్పుడు జన్మభూమి కమిటీలతో చంద్రబాబు ఎంతలా నష్టపోయారో జగన్ కూడా ఈసారి వాలంటీర్లతో అంతకంటే ఎక్కువగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని పుట్టిముంచిన జన్మభూమి కమిటీల మాదిరిగానే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పుట్టి ముంచనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో గెలిస్తే మరోసారి పదవి ఉంటుంది, లేకపోతే మాజీలుగా తిరగవచ్చు అనే ఆలోచనతో నాయకులు కూడా ఉన్నట్లు తెలియవస్తోంది. ఎన్నికల తర్వాత ఒకవేళ గెలిస్తే అంతా మీరే చేశారు అని క్రెడిట్ అంతా జగన్ ఖాతాలో వేసేయచ్చు. ఓడిపోతే అది కూడా అంతా మీరే చేశారని జగన్ మీద నెట్టేయచ్చు అనే చందంగా తయారయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు. జన్మభూమి కమిటీలు తెలుగుదేశాన్ని 23 సీట్లకు పరిమితం చేసినట్లుగానే వాలంటీర్లు జగనన్నకు అంతకు మించిన బహుమతిని ఇవ్వబోతున్నారా? చూడాలి మరి ఏమి జరుగుతుందో అన్నది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.